హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గూటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మోస్ట్ కామన్ కండిషన్ అండ్ మోస్ట్ కామన్ టాపిక్ మయోపియా అండి. సో మయోపియా అంటే ఏంటి? మయోపియాని నియర్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. అంటే దగ్గర చూపు క్లియర్గా కనిపించి దూరం చూపు బ్లర్ అయిన దాన్ని ఈ కండిషన్ని మయోపియా అని అంటారు. మీలో చాలామంది లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ సిబ్లింగ్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మైనస్ పవర్ స్పెక్టికల్స్ పెట్టుకుంటారు చూడండి, ఆ కండిషన్ని మయోపియా అని అంటారు. మయోపియా వచ్చినప్పుడు మీకు ఇలా వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఇనిషియలీ అంటే చిన్న చిన్న పవర్స్ ఉన్నప్పుడు 0.25, 0.5, 0.75 ఉన్నప్పుడు మీకు పెద్దగా డిఫరెన్స్ తెలియదండి. మీకు తెలుస్తుంది ఒకటే ఏంటి అంటే ఊరికే హెడేక్స్ వస్తూ ఉంటాయి, వాటర్ కారుతూ ఉంటుంది కళ్ళల్లో నుంచి, అన్ఈజీనెస్గా ఉంటుంది, కళ్ళు లాగుతున్నట్టుగా అనిపిస్తాయి. ఇవి ఇనిషియల్ సిమ్టమ్స్. మీకు పవర్ పెరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏం సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే వీటితో పాటు మీకు బ్లర్డ్ విజన్ అనేది కూడా తెలుస్తుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ టైంలో వచ్చే ఐ డాక్టర్ని సంప్రదిస్తారు. సో ఇవి సిమ్టమ్స్ అండి. అసలు ఎందుకు వస్తుంది మయోపియా? మయోపియా అనేది చాలా కారణాలు ఉంటాయి. హెరిడిటరీ, జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, సర్టెన్ మెడికేషన్, వీటి వల్ల మనకి మయోపియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మనము స్ట్రక్చర్ ఆఫ్ ద ఐబాల్ వల్ల వచ్చే మయోపియా గురించి మాట్లాడుకుందాం. మేజర్ మనకి ఫిజియాలజీ ఏంటి అని అంటే మన కంటు ఐబాల్ అనేది లాంగర్ ఉన్నా, లేదు అని అంటే కార్నియల్ కర్వేచర్ ఎక్కువ ఉన్నా, లైట్ వచ్చి ఏదైతే రెటీనా మీద పడాలో ఈ పర్టిక్యులర్ ఇంక్రీజ్డ్ లెంత్ వల్ల కానివ్వండి, ఇంక్రీజ్ కార్నియల్ కర్వేచర్ వల్ల కానివ్వండి, ఈ లైట్ వచ్చి రెటీనా ముందే ఆగిపోతుంది దాని మీద పడకుండా. అందుకని మనకి మయోపియా కండిషన్ అనేది వస్తుంది. సో రీజన్స్ ఏంటి దీనికి అని అంటే ఫస్ట్ థింగ్ జెనెటిక్స్ అండి. ఇన్ కేస్ మీ ఫ్యామిలీస్లో ఆల్రెడీ ఉంది, మీ మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, మీకు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సెకండ్ థింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎక్కువ బయట ఆడుకోకపోవడము, బయట ఎక్కువ తిరగకపోవడము, ఎక్కువ ఇండోర్లోనే ఉండడం వల్ల కూడా ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటి అని అంటే ఎప్పుడైతే సన్లైట్ వచ్చి కంట్లో మనకి టచ్ అవ్వదో, స్పెషలీ పిల్లలలో మనకి ఐబాల్ అనేది ఎక్కువగా గ్రో అయిపోతుంది, ఇన్హిబిటింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆపకుండా ఉండడం వల్ల. అందుకని చిన్నపిల్లల్లో బయట తిరగాలి, బయట మినిమం 1 to 2 hours ఆడుకోవాలనేది చెప్తారండి. సో దీస్ ఆర్ మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. మేక్ ష్యూర్ మీరు అట్లీస్ట్ 1 hour బయట వెళ్ళి ఆడుకోవడం, పిల్లలైతే పెద్దవాళ్ళైతే బయట వెళ్ళి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. సో ఇది ఎన్విరాన్మెంటల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్రీజ్డ్ నియర్ యాక్టివిటీ, అంటే ఇంక్రీజ్డ్ ఫోన్ యూసేజ్ కానివ్వండి, ల్యాప్టాప్ యూసేజ్ కానివ్వండి, డెస్క్టాప్ యూసేజ్ కానివ్వండి, ఎక్కువసేపు డిమ్ లైట్లో చదవడం కానివ్వండి, ఎనీ యాక్టివిటీ ఫ్రమ్ దిస్ డిస్టెన్స్ టు దిస్ డిస్టెన్స్ అట్ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్స్ విల్ ఆల్సో కాజ్ మయోపియా. అందుకని స్పెషలీ పెద్దవాళ్ళలో ఎవరైతే కంప్యూటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుందో వీళ్ళల్లో మేము కంపల్సరీ 20-20-20 రూల్ ఫాలో అవ్వమని చెప్తాం. అది ఏంటి అని చూడడానికి యూ కెన్ గో బ్యాక్ టు మై అదర్ వీడియోస్ అండ్ సీ ఇన్ డీటెయిల్. అండ్ పిల్లలలో అయితే డిజిటల్ స్క్రీన్ అనేది కొంచెము ఎక్కువ ఆపేయండి, ఎక్కువ ఇవ్వకండి అనేది ఈ రీజన్ కోసమే. ఫోర్త్ ఫ్యాక్టర్, నాట్ వెరీ కామన్ బట్ ప్రివలెంట్ ఇస్ మెడికేషన్ అండి. కార్టికోస్టీరాయిడ్స్, ఇంక్రీజ్ స్టీరాయిడ్ యూసేజ్ ఫర్ ఎనీ అదర్ కాజ్ కానివ్వండి, లేదంటే కొన్ని యాంటీబయోటిక్స్ కానివ్వండి, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్ మెడికేషన్స్, స్లీప్ డిరైవ్ కోసం ఇచ్చే మెడికేషన్స్, ఇవన్నీ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు మయోపియాని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ మీకు నియర్ డిస్టెన్స్ చాలా బాగా కనిపిస్తుంది కానీ దూరం కనపడట్లేదు అని అంటే మాత్రం ప్లీజ్ ఇమీడియట్గా వెళ్ళి పరీక్ష చేయించుకోండి. మీకు హెడేక్ అవన్నీ వస్తున్నాయి, అన్నీ క్లియర్గానే కనిపిస్తున్నట్టు మీకు అనిపించిన మైల్డ్ పవర్స్ ఉండొచ్చు. సో హెడేక్స్ వచ్చినా, మైల్డ్ బ్లర్నెస్ స్టార్ట్ అయిపోయినా ప్లీజ్ వెళ్ళి చెక్ చేయించుకోండి. మీకు ఈ మయోపియా అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. మయోపియాని ఎలా ప్రివెంట్ చేయాలి, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని మీరు చూడాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో అనేది ఒకటి మేము చేస్తున్నాము, అది ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.